గుడ్ మార్నింగ్, అస్సలం అయికం. అన్నవరం హైవే ప్రసాదం కౌంటర్లో ఎలుకలు. అయ్యా, మా గుడి, మా దేవాలయం, మా ప్రసాదం, మా ఎలుకలు, నువ్వు సాయిబు గడివి, నీకేం పని ఉంది, నువ్వెందుకు వీడియో చేస్తున్నావు అని చెప్పి మీరు అనొచ్చు. ఎస్, అందుకు సంబంధించి నేను ఎందుకు క్లారిటీ ఇస్తున్నానంటే, తిరుపతి లడ్డు, తిరుపతి లడ్డులో కల్తీ, నెయ్యిలో కల్తీ, కొవ్వు కలిసింది, కూరగాయలు కలిసినా ఏంటంటో కలిసి అని చెప్పి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి, పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా వైసీపీ పార్టీని, వైసీపీ ప్రభుత్వాన్ని, జగన్మోహన్ రెడ్డిని విమర్శించారు. ఇది కూడా ఒకే మాకు అనవసరమైన విషయం. పవన్ కళ్యాణ్ హుటీన మాల వేసుకొని ఏ సంబంధం లేదు, గుడితో, ఆ లడ్డుతో, ఆ కల్తీతో, ఆ కొవ్వుతో, ఆ కూరగాయలతో, ఆ నూనెతో, ఆ నెయ్యితో సంబంధం లేని ముస్లింలను విమర్శించారు, ఇస్లాంపై ఆరోపణలు చేశారు, మొహమ్మద్ ప్రవక్త గారిపై ఆరోపణలు చేశారు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ హోదాలో. అందుకే భయపడి ముందే వీడియో చేస్తా ఉన్నా. ప్రసాదం కదా, మనిషి తినే ప్రసాదం కదా. మన హిందూ మతం సంక్రాంతి పోవడానికి లేదు అన్నారన్న. పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ ఆవేశంతో ఎక్కడ మాల వేసుకొని అన్నవరం టెంపుల్కి వెళ్ళి, చాలా పవిత్రమైన పుణ్యక్షేత్రం, అక్కడికి వెళ్ళి మళ్ళీ మీకు జరిగితే ఇలాగే ఉంటుందా అని చెప్పి మళ్ళీ ఎక్కడ ముస్లింల మీద పడతాడో నేను భయంతో ముందే చేస్తూ ఉన్నాను అనమాట. అది మీకు సంబంధించిన అంశం. మీ కౌంటర్లోకి ఎలుకలు దూరెంత నిర్లక్ష్యంగా మీరు ఉన్నారంటే అది మరి మీకు సంబంధించిన విషయం. ఈవో త్రినాథరావు ఏమంటున్నాడంటే, అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ గార్డును ఇంకొకరిని ఎవరినో సస్పెండ్ చేశారు. ప్రసాదాన్ని, భక్తులకు పవిత్రమైన ప్రసాదాన్ని అందించే ఆ ప్రాంతం చాలా శుభ్రతతో ఉండాలి. చిన్న ఉద్యోగులు మీరు సస్పెండ్ చేస్తే ఏం లాభం? ధర్మకర్తరి మండలి కానీ, చైర్మన్ కానీ ఈవోని సస్పెండ్ చేయాలి కదా. ఇది కూడా మీకు అనవసరం అంటారా? నాకు అనవసరమైన విషయం. కానీ దయచేసి ఆ అన్నవరం టెంపుల్కి కానీ, ప్రసాదం కానీ, ఎలుకలకు కానీ ఎటువంటి సంబంధం ఇస్లాంకు, ముస్లింలకు మాకు ఉండదని నొక్కి ఒక్కరించి చెప్తున్నాను అంతే. దయచేసి పవన్ కళ్యాణ్ గారు, మీరు మాట్లాడుకోవాలంటే ఆ గుడి ప్రాంగణం గురించి, గుడి గురించి, ప్రసాదం గురించి, ఎలుకల గురించి, కల్తీల గురించి మీరు మాట్లాడుకోండి తప్ప ఇతర మతాల జోలికి కానీ, ఇతర మత ధర్మాల జోలికి కానీ, ఇతర విశ్వాసాలు, నమ్మకాల గురించి కానీ మీరు ప్రెస్ మీట్లో కానీ హుటీనా మీరు మాత్రం దయచేసి మాట్లాడబాకండి. ఇదే మా రిక్వెస్ట్.